బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న: వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలో మాకు తెలియదు. మాకు ఆధారం బైబిల్ ఒక్కటే, వేరే పుస్తకాలు ఉండవు, మరి ఎలా? చాలామంది క్రైస్తవ విశ్వాసులు ప్రార్థన చేయడము, బైబిల్ చదవడము చేసినప్పుడు అది వారి యొక్క స్వంత ఆలోచన ప్రకారం చేయడము, వారికి ఉన్న అలవాటు ప్రకారం, అవగాహన ప్రకారం చేయడము, తర్వాత దాన్ని మొత్తం మర్చిపోవడం మనం చూసే విషయం. అందుకనే చాలామంది జీవితాలు దేవుడు నియమించినటువంటి విధానంలో కాకుండా వారి స్వంత నిర్ణయాలకు అనుగుణంగా ఉంటాయి. ఎంతోమంది ఈ రకంగా జీవించుట ద్వారా దేవుడి యొక్క ఆశీర్వాదం, నిజమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం అని ఫీల్ కూడా అవ్వరు. అంటే అది వారికి అనిపించదు. కొంతమంది మాత్రం దీని విషయంలో కనువిప్పు కలిగినటువంటి వారిగా దైవ అనుగ్రహము, దేవుని యొక్క చిత్తము అనేటువంటి విషయాల పట్ల ఆశ కలిగినటువంటి వారిగా కనపడతారు. ప్రశ్న అడిగినటువంటి వారిని ఇందు విషయమై ప్రశంసిస్తున్నాను. అండ్ తప్పకుండా దేవుడు మీకు తన ఆత్మీయ వనరుల ద్వారా, ఆత్మీయ ఐశ్వర్యం ద్వారా దీవించాలని కోరుకుంటున్నాను. ఒక ఆయన ఈ రకంగా పుస్తకంలో రాశాడు, ఒకవేళ ప్రపంచమును ఈ రకంగా మనం చూస్తే దాని యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థుల కొరకు యూనివర్సిటీ వారు చాలా విశాలమైన, అత్యంత పెద్ద గ్రంథశాలను, లైబ్రరీని ఏర్పాటు చేశారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక షరతు: చంద్రుడు లేనటువంటి చిమ్మ చీకటి గల రాత్రులలో మాత్రమే ఆ లైబ్రరీలోనికి విద్యార్థులను అనుమతిస్తారు. ఆ లైబ్రరీలో ఏ రకమైనటువంటి లైట్ లేక ల్యాంప్ లేక క్యాండిల్ లైట్ ఆర్ టార్చ్ లైట్, అంటే బల్బు కానీ లేక కొవ్వొత్తి కానీ, దీపం కానీ, ఫ్లాష్ లైట్ కానీ, టార్చ్ లైట్ కానీ వాడడానికి వీలు లేదు. చిమ్మ చీకట్లో ఉన్నటువంటి ఆ విశాలమైనటువంటి అత్యంత గొప్ప గ్రంథశాలలో ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలు, ఎన్నో అద్భుతమైనటువంటి అంశములకు సంబంధించినటువంటి గ్రంథాలు అక్కడ అందరికీ అందుబాటులో ఉంటాయి, విరివిగా ఉంటాయి, చదవాల్సినన్ని అందుబాటులో ఉంటాయి. కాకపోతే టోటల్ బ్లాక్అవుట్లో, కటిక చీకట్లో, చిమ్మ చీకట్లో ఆ పుస్తకాలను ఎవరైనా సరే తెరిచి చదువుకోవచ్చు. ఇక్కడ వింతైనటువంటి విషయం ఏంటంటే, అన్నింటినీ అందుబాటులో పెట్టినప్పటికీ అవి వారు చదువుకోవడానికి, వాటిని వారు ధ్యానించడానికి, అన్వయించుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అవి వారి కంటపడవు. సో ఆ యొక్క భక్తుడు ఏమంటాడంటే, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి వారు క్రీస్తు యేసు అనేటువంటి జీవపు వెలుగును కలిగి లేకుండా ఆలోచించే విషయంలో, ధ్యానించే విషయంలో, జీవించే విషయంలో ఈ చిమ్మ చీకటి గల లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎలా ఉన్నారో అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. కనుక దేవుడు తన వాక్యాన్ని మనకివ్వడము, వాక్యమును ధ్యానించి దాంట్లో ఉన్నటువంటి జీవమును, దాంట్లో ఉన్నటువంటి బలమును, దాంట్లో ఉన్నటువంటి జ్ఞానమును, దాంట్లో ఉన్నటువంటి స్వచ్ఛమైన ఫలమును, పరిశుద్ధతను, దైవికమైనటువంటి ఆత్మీయ ఫలములను గైకొనుట లేక వాటిని పొంది ఉండుట క్రైస్తవ విశ్వాసులకు ఎన్ని రకాలుగా, ఎన్ని వైపుల నుండి ఆలోచించినా కూడా వెల కట్టలేనటువంటి విశిష్టమైన ఆశీర్వాదం. 119వ కీర్తన 148వ వచనంలో, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును అని కీర్తనాకారుడు రాశాడు. ఇక్కడ గమనించండి, అతనికి దేవుని వాక్యమును ధ్యానించాలని ఎంత వాంఛ, ఎంత కోరికొందో చూడండి. దేవుని వాక్యం కొరకు ఎంతగా పరితపిస్తున్నాడు, ఎంతగా ఆకలిగొని ఉన్నాడో చూడండి. దేవుని వాక్యమును ధ్యానించడానికి, దాన్ని తన మనసులో నింపుకొని దాన్ని నెమరు వేసుకోవడానికి రాత్రి జాములు కాకముందే మేల్కొని ఆ పని చేయడానికి అతడు పూనుకొని పడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ధ్యానించుటకై అనేటువంటి తెలుగు హీబ్రూలో వాడబడినటువంటి పదము సియాక్ అనేటువంటి పదం. దాని అర్థం ఏంటంటే నెమరు వేయుట, దృష్టి సారించి దానిని తెలుసుకొనుట, లేక దానిని ఒకరు సొంతగా చెప్పుకొనుట. మటరింగ్ టు వన్ సెల్ఫ్ అంటారు, ముక్కు కింద మాట్లాడుట అంటారు. ఆ విషయాన్ని సొంతగా ముచ్చటించుకోవడం. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కొంతమంది సొంతగా మాట్లాడుకుంటుంటారు, సొంతగా కొనుక్కుంటుంటారు. సో ఆ రకంగా దేవుడి వాక్యాన్ని మనము చదవడము, చూడడమే కాదు, దాన్ని ఆలోచిస్తూ దాన్ని బయటికి పలకడం, వినికిడిలో ఇతరులకు కూడా వినపడేటట్టు పలుకుతూ ధ్యానించడం. ఆది క్రైస్తవులు, ఆది సంఘంలో మీరు చూస్తే అప్పటికింకా బైబిల్ పరిపూర్ణంగా చేయబడలేదు. అంటే బైబిల్ అంతా కంపైల్ చేసి వారికి ఇవ్వబడలేదు కనుక వారి దగ్గర పూర్తి బైబిల్ ఉండేది కాదు.
వారి దగ్గర ఇతర పుస్తకాలు కూడా ఉండేవి కావు. ఆ దినాల్లో పుస్తకాలు అచ్చువేసి వాటిని ప్రజలందరికీ అందుబాటులో పెట్టడం అనేది ఒక అరుదైనటువంటి విషయం. దీంతో పాటు వారికి రేడియో, లేకపోతే టెలివిజన్, లేక ఇంటర్నెట్, యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్, ఈ రకంగా ఇప్పుడున్నటువంటి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దేవుడి వాక్యము 24 గంటలు 7 రోజులు సంవత్సరం అంతా అందుబాటులో ఉండేది కాదు. వారికి చాలా మితముగా ఏ వాక్యమైతే అందుబాటులో ఉండిందో, దేన్నైతే వారు విన్నారో, దేన్నైతే రాతప్రతుల మీద వారు చదివారో అది కూడా అందరి దగ్గర ఉండేది కాదు. ఇతరులు వారికి ఇచ్చినప్పుడు లేక చెప్పినప్పుడు వారు తెలుసుకుని ఆ వాక్యానికి వారు తమను అప్పగించుకున్నారు. దాన్ని వారు కంటత చేసి వారి హృదయంలో పదిలంగా పెట్టుకుని ధ్యానిస్తూ దివారాత్రాలు దేవుని యందు నడిచారు. కనుకనే శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, మరణం మీదకి వచ్చినా, ఏమొచ్చినా కూడా వారు దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండగలిగారు. నావిగేటర్స్ అనేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సంస్థ, క్రైస్తవ సంస్థ, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టినప్పుడు వారు బైబిల్ స్టడీకి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు, బైబిల్ పఠనకి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. ఇప్పటికి కూడా అదే ప్రకారం వారి పరిచర్య జరుగుతోంది. 3 విషయాలు చెప్పేవారు. 1, మనం నిరంతరము వాక్యమును మెమరైజ్ చేయాలి, కంఠత చేయాలి. 2, దాన్ని విజువలైజ్ చేయాలి. మన మనోనేత్రాలు తెరవబడి వాక్యమును ఒక చిత్ర రూపములో అక్కడున్న సన్నివేశాన్ని మనము చూడగలగాలి. 3వది పర్సనలైజ్, దేవుని వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి. సో నావిగేటర్స్ బైబిల్ మీద పట్టును సంపాదించడానికి, అంటే టు గెట్ ఎ గ్రిప్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును మనం మంచిగా పట్టుకుని ఉండడానికి ఈ రకంగా మానవుని యొక్క హస్తమును 5 వేళ్లను ఒక సాదృశ్య రూపంలో ఉపయోగించి చెప్పేవాళ్ళు. మొదటి వేలు దేవుని వాక్యమును వెనుటకు, 2వ వేలు వాక్యమును చదువుటకు, 3వ వేలు వాక్యమును పఠించుటకు, 4వ వేలు వాక్యమును కంఠత చేయుటకు. అయితే ఈ 4 మనం చేసినప్పుడు ఈ 4 వేళ్లతో బైబిల్ని మనం గట్టిగా పట్టుకోలేం. మనం అలా పట్టుకున్న ఎవరైనా మన చేతుల్లో నుండి ఈజీగా దాన్ని లాగేయగలరు. దాని మీద పూర్ణమైన పట్టును, గ్రిప్ని సాధించాలి అంటే దాన్ని ధ్యానించాలి. ధ్యానించుట అనేది బొటన వేలుతో వారు పోల్చారు. ఇప్పుడు ఈ 5 ఆత్మీయ అభ్యాసాలు మనం చేసినప్పుడు 5 వేళ్లతో బైబిల్ని పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటాం, పట్టును కలిగి ఉంటాం. ఆ రకంగా ఒక క్రైస్తవ భక్తుడు, విశ్వాసి, క్రీస్తు యేసు శిష్యుడు బ్రతకాలని నావిగేటర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నేర్పుతూ వచ్చారు. బైబిల్ ధ్యానం గురించి దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తుండగా జాగ్రత్తగా ఆలకించండి. ఆలకించినంత మాత్రాన ఆశీర్వాదము రాదు. వాటిని మీరు యథావిధిగా సమయం తీసుకుని మనస్సు పెట్టి అభ్యసించినప్పుడు తప్పకుండా ఇది మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే అంశం. ధ్యానము, మెడిటేషన్ అనేది కొత్త విషయం కాదు. ఇది న్యూ ఏజ్కి, అంటే ఇప్పుడున్న కొత్త తరానికి, కొత్త యుగానికి సంబంధించినటువంటి అభ్యాసం కాదు. ఈ రోజున మెడిటేషన్ అనే పదం, ధ్యానం అనే పదం వినపడగానే వెంటనే మనకు కొంతమంది గురువులు గుర్తుకొస్తారు, కొన్ని మత సంస్థలు గుర్తుకొస్తాయి. వాటికి సంబంధించింది కాదు. దేవుడే వాక్యమును ధ్యానించడానికి అనాది కాలంలోనే ఇచ్చాడు. సో మనము బైబిల్ ధ్యానం గురించి మాట్లాడుతున్నాం. ఇది బైబిల్ మీద ఆధారపడింది, ఒక మతం మీద, ఒక వ్యక్తి మీద ఆధారపడినటువంటిది కాదు. బిబ్లికల్ మెడిటేషన్, బైబిల్ ధ్యానం అనేది ఎందుకు అవసరం? ట్రూత్ఫుల్ లివింగ్, సత్యముతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి, ఫెయిత్ఫుల్ లివింగ్, నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, ఫ్రూట్ఫుల్ లివింగ్, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి. అది ఎక్కడ? అబద్ధముతో నిండి, అవిశ్వాసముతో నిండి అండ్ ఫలము లేనటువంటి లోకంలో ఈ రకంగా జీవించడానికి బైబిల్ ధ్యానం అవసరం. బైబిల్ని ధ్యానించేటువంటి వారు చక్కగా వారి యొక్క జీవితాన్ని జీవించడానికి, స్వస్థ బుద్ధిని కలిగి ఉండడానికి, పరిశుద్ధులుగా ప్రభు కొరకు బ్రతకడానికి ఆస్కారం ఉంది. లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఒత్తిడిని, లోకంలో ఉన్నటువంటి చింతను, భయాన్ని, ఆందోళనను, రకరకాలైనటువంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మానవులకు సహాయము లభించదు. కనుక మనిషి దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి తన ధ్యానంలో పెట్టుకొని బ్రతికినప్పుడు అతని యొక్క జీవితము సమాధానముతో, సామర్థ్యముతో నిండి ఉంటుంది. దేవుడి కొరకు జీవితమును సఫలీకృతం చేసుకోగలుగుతాడు. వాక్యాన్ని, బైబిల్ని 2 నిబంధనల్ని మీరు తీసుకుంటే మెడిటేట్ అండ్ మెడిటేషన్, ధ్యానించు లేక ధ్యానము అనేటువంటి పదాలు 21 సార్లు రాయబడ్డాయి. థింక్, థింకింగ్ అండ్ థాట్స్, ఆలోచించు, ఆలోచించుట, తలంపులు
అనే పదాలు 252 సార్లు రాయబడ్డాయి. మైండ్, మనస్సు అనేది 163 సార్లు రాయబడింది. పాండర్, నెమరు వేయుట అనేది 9 సార్లు రాయబడింది. అంటే దేవుడు విశ్వాసమును గుడ్డి విశ్వాసముగా, ఆలోచన లేనటువంటి విశ్వాసముగా, ఆలోచన లేనటువంటి విధేయతగా తన ప్రజల దగ్గర కోరుకోవట్లేదు, ఆదేశించలేదు. వారికి మనస్సునిచ్చాడు, మనస్సుకు కావలసినంత తన వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని ధ్యానించి దాన్ని వారు జీర్ణించుకొని జీవించడానికి దేవుడు ప్రతి విధమైనటువంటి ఏర్పాటును చేశాడు. దేవుని వైపున సంపూర్ణముగా ఆయన యొక్క కార్యమును చేశాడు. మన వైపునే ప్రతి విషయంలో అన్ని సమయాల్లో లోపములు ఉంటున్నాయి. కనుక ఈ లోపాలని మనం సవరించుకుని దేవుడు చెప్పిన రీతిలో దాన్ని సరిదిద్దుకుంటే మనము జీవితంలో దీవించబడతాం. మనిషి యొక్క మనస్సు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది క్రైస్తవ భక్తి జీవితంలో. మన పూర్ణ హృదయంతోనే కాదు, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించాలి, పూర్ణ మనస్సుతో దేవుని చిత్తానికి లోబడాలి, పూర్ణ మనస్సుతో దేవుని ఇతరులకు ప్రకటించాలి. కనుక మనస్సు అనేది సరైనటువంటి తర్ఫీదుతో వాక్యములో ఉండి వాక్యముతో ఉంటే అప్పుడు జీవితము దైవికంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో బైబిల్లో దేవుడి వాక్యము చాలా విస్తృతంగా రాయబడింది. కొన్ని వచనాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ 3:16 చదివినప్పుడు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిదినం దేవుని వాక్యం, యేసుక్రీస్తు యొక్క వాక్యం, దేని ద్వారా విశ్వాసం వస్తుందో, దేని ద్వారా విధేయత నేర్చుకుంటామో, దేని ద్వారా వర్ధిల్లగలమో, దేని ద్వారా విజయాన్ని సాధించగలమో, దేని ద్వారా ప్రభు యొక్క విమోచన కార్యమును అనేకులకు తెలుపగలమో దాన్ని మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సో ప్రతిరోజు వాక్యమును మీరు చదివి దాన్ని కంటత చేసి ధ్యానించి దాన్ని మీ హృదయాల్లో మీలో భద్రపరచుకోండి. కొలసీలకు సంఘానికి రాశాడు, మీ సంఘంలో ఈ రకంగా వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఈ రోజున్న చాలా సంఘాల్లో వాక్యము అనేది లేదు, వాక్యము కొరవైపోయింది. దాని స్థానాన్ని వేరే ఉపయోగము లేని నిరర్ధకమైనటువంటి విషయాలు తీసుకున్నాయి. అది విచారకరమైన విషయం. సో సంఘంలో, మీ కుటుంబంలో, మీ హృదయంలో వాక్యాన్ని సమృద్ధిగా పెట్టుకోండి. రెండవది, ఆదికాండం 24:63 చదివినప్పుడు, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇస్సాకుకు ఒక అలవాటు ఉండేది. ఇస్సాకు తన పనంతా చేసుకున్నాక సాయంత్రము పొలానికి వెళ్ళి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆరు బయట ఏకాంతంగా దైవ ధ్యానం చేసేవాడు. ఇస్సాకు కాలంలో బైబిల్ మరి ఎంత ఉండిందో మీరందరూ ఊహించగలరు. అతని దగ్గర ఒక రాయబడినటువంటి గ్రంథము బహుశా ఉండదు. కాకపోతే అబ్రహాము, సారాలు చెప్పినటువంటి దైవికమైనటువంటి విషయాలు, తన జీవితంలో తాను చూచినటువంటి విన్నటువంటి దైవికమైనటువంటి విషయాలు, దేవుడు వ్యక్తిగతంగా వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడు కనుక దేవుడితో వారికి ఉన్న నిబంధన, వారికి ఉన్న అనుబంధాన్ని బట్టి ధ్యానించేవాడు. ఈ రకంగా ప్రతి మనిషి కొంత సమయము ప్రతిదినము తీసుకొని ప్రత్యేకంగా ధ్యానించుట, అన్డిస్టర్బ్డ్గా మెడిటేట్ చేయుట అవసరము. రోజంతా మీరేమి చేస్తున్నా కూడా దైవ ధ్యానంలో వాక్యాన్ని ధ్యానించుట అవసరం. యెహోషువ 1:8 ప్రభు అదే చెప్పాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. ఇది ముఖ్యంగా గమనించండి, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. పగలు రాత్రి మెలకువలో ఉన్నంత వరకు స్మరించండి. కీర్తన 1:2-3 కూడా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, పగలు రాత్రి దివారాత్రం ఏ రకంగా ధ్యానిస్తాం? మనుషులు దివారాత్రులు ఆలోచిస్తారు. మనము ఆలోచించుట అంటే ధ్యానించుటే. ఒక విషయం గురించి ఎక్కువగా దీర్ఘముగా ఆలోచించినప్పుడు అది ఆలోచన నుండి ధ్యానముగా మారిపోతుంది, థింకింగ్ నుండి మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో మీకు ప్రియమైనవి లేక మీకు ఇష్టమైనవి లేక మీకు బాధకరమైనవి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి, చింతకు గురి చేసేవి, ఇవే కదా మీరు నిరంతరం ఆలోచించేటువంటి విషయాలు. వీటినే కదా మాటి మాటికి మీ యొక్క మనసులో నెమరు వేసుకుంటూ ఉంటారు. వీటితోనే కదా మీరు వస్తూ పోతూ ఉంటారు, తింటూ తాగుతూ ఉంటారు, పడుకుంటూ లేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఒక ఆయన అన్నట్టు,
మూర్ఖమైనటువంటి విషయముల మీద ధ్యానము చేస్తారు. జ్ఞానులు జ్ఞానమునిచ్చే విషయముల మీద ధ్యానము చేస్తారు. లోకంలో ఉన్నదంతా మూర్ఖత్వం, మానవుడి జీవితంతో ముడిపెట్టుకున్నదంతా మూర్ఖత్వం. దాని గురించి ఎందుకంత ధ్యానిస్తున్నారు? దాన్ని తగ్గించండి. దేవుని యొక్క వాక్యము పరిపూర్ణమైనది, పూర్ణ జ్ఞానముతో నిండుకున్నది. దాన్ని ధ్యానించండి. అప్పుడు మీ బాధలు తగ్గుతాయి, మీ యొక్క గొడవలు తగ్గుతాయి, మీకు సమాధానం వస్తుంది, సామర్థ్యం వస్తుంది, ఎంతో గొప్ప స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. కీర్తన 19:14 యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని భక్తుడు ప్రార్థించాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఈ ప్రార్థన, ఈ యొక్క ఆలోచన మనలో ఉండాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దేవుడికి, ఆయన దృష్టికి అంగీకారముగా ఉండాలి. దేవుడికి నా హృదయం తెలుసు, నా హృదయం దేని మీద ఉందో తెలుసు, దేని గురించి ఆలోచిస్తుందో తెలుసు, దేన్ని ధ్యానిస్తుందో తెలుసు, దేన్ని నెమరు వేసుకుంటుందో తెలుసు. పనికిరాని, పాపిష్టి, నిష్ప్రయోజనమైనటువంటి, వ్యర్థమైనటువంటి వాటి మీద నీ హృదయాన్ని పెట్టి ధ్యానిస్తూ ఉంటే దేవుడికి ఆయాసాన్ని కలిగించిన వ్యక్తివి అవుతావు. కానీ అదే పవిత్రమైన, ప్రయోజనకరమైన, పరిపూర్ణమైనటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని దృష్టిలో ఆనందాన్ని కలిగించిన వ్యక్తివి అవుతావు, ఆశీర్వాదాన్ని పొందుతావు. సో నా హృదయ ధ్యానం ఎవ్రీ టైం, నీ హార్ట్, నీ మైండ్ ఒక విషయం నుండి ఇంకో విషయం మీదకి పోతున్నప్పుడు వెంటనే వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, ఇది దేవుని దృష్టికి అంగీకార యోగ్యమా? దేవుడు దీన్ని అంగీకరిస్తాడా, తృణీకరిస్తాడా? ఆ రకంగా అభ్యసించు, నీవే గొప్ప మార్పును చూస్తాం. ఇర్మియా గ్రంథం 15:16 ప్రవక్త ఈ రకంగా రాశాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఈ రకంగా ఈ రోజున ప్రతి క్రైస్తవ విశ్వాసం ఉంటే అంత బాగుంటుంది. ఉదయం లేవగానే బైబిల్ చదవరు, ఫోన్ని చూస్తారు. ఉదయం లేవగానే సోషల్ మీడియాలో ఎవరు ఏం పోస్ట్ పెట్టారు, ఏం కామెంట్ చేశారు, లైక్ చేశారా, డిస్లైక్ చేశారా, ఏం చేశారా అన్న దాని మీదే హృదయాన్ని పెట్టి గాబరా పడిపోతుంటారు. ఆ రకంగా కాకుండా దేవుని వాక్యం పట్ల నీ హృదయము ఆనందముతో ఆకలిగొని ఉంటే, సంతోషంతో ఆయన మాటలు నీవు తీసుకుని భుజిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే నీ జీవితం ఎంత బాగుంటుంది. ఆ రకంగా నీవు ఉండుట దేవుని చిత్తము కనుక ఆ రకంగా నిన్ను నీవు శిక్షణ ఇచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లూకా 2:19 అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ప్రస్తుతము మరియ లాంటి వారు చాలా తక్కువ మంది. ప్రతి మాట, దేవుడికి సంబంధించిన ప్రతి మాట విన్న ప్రతిసారి హృదయంలో ఆమె భద్రం చేసుకుని తలపోసుకునేది. సో నా క్రైస్తవ ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా దేవుని మాటలకు ఎక్కువ సమయాన్ని కేటాయించండి. బైబిల్ చదివినా, బైబిల్ విన్నా, బోధ విన్నా, వాక్యానుసారమైన బోధలే వినండి. అందరి బోధలు వినొద్దు. పేరు ప్రతిష్ట పలుకుబడి ఉన్నటువంటి వారే ఈ రోజున అబద్ధ బోధకులు ఎక్కువగా ఉన్నారు. మంచి బోధలు, భక్తిగల బోధలు, ప్రభు సన్నిధికి నడిపించి ఆయనతో మిమ్మల్ని ఏకం చేసే బోధలు, ఆత్మపూర్ణులుగా దేవుని మహిమ కొరకు మీ జీవితానికి తర్ఫీదునిచ్చే బోధలు వినండి, మేలు పొందుతారు. వాక్యముని మీరు మీ యొక్క హృదయంలో పెట్టుకొని దాన్ని తలపోసుకోండి. అది చాలా ముఖ్యం. మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు, భవిష్యత్తు గురించి ఎక్కువ చింతించొద్దు. ప్రస్తుతము ప్రభు మెచ్చేటట్టు, ఫలముతో బ్రతికేటట్టు దేవుని వాక్యానికి హృదయంలో స్థానం ఇచ్చి దాన్ని మీరు ధ్యానించండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి అదే చెప్పాడు. 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. ఈ లిస్ట్లో, ఈ జాబితాలో ఉన్నవన్నీ దేవుని వాక్యంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కనుక ఇది ఏ విషయం, ఇంకా ఏది అక్కర్లేకుండా వాక్యంతో మీరు పరిపూర్ణంగా బ్రతుకగలరు. మాకు వేరే పుస్తకాలే లేవు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మంచి భక్తి పుస్తకాలు మీరు తెప్పించుకొని చదవండి, ధ్యానించండి. వాక్యానికి మొదటి ప్రాధాన్యతనివ్వండి. తర్వాత మంచి భక్తుల పుస్తకాలతో మీరు ఇంకా మేలు పొందొచ్చు. అయితే అన్నిట్లో దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి? హెబ్రీ 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇంగ్లీష్లో ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్. మీ ఆలోచనలన్నీ, మీ తలంపులన్నీ,
మీ యొక్క మనసంతటిని యేసు మీద పెట్టండి, యేసుని ధ్యానించండి, యేసును లక్ష్యముంచండి. అప్పుడు మీ ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తడానికి, మీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూడడానికి అవకాశం ఉంటుంది. ఒక భక్తుడు అంటాడు, బిబ్లికల్ మెడిటేషన్ ఈజ్ ద పవర్ఫుల్ ప్రాక్టీస్ ఆఫ్ పాండరింగ్, పర్సనలైజింగ్ అండ్ ప్రాక్టీసింగ్ స్క్రిప్చర్. సో దేవుని వాక్యమును, బైబిల్ ధ్యానము అనేది ఒక శక్తివంతమైనటువంటి అభ్యాసం. తద్వారా నెమరు వేసుకోవడానికి, దాన్ని వ్యక్తికి, మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవడానికి, దాన్ని అభ్యసించడానికి. సో లేఖనాన్ని నీవు విన్నావు, దాన్ని నీవు ధ్యానిస్తున్నావు, దాన్ని నీ సొత్తుగా చేసుకున్నావు అంటే నీవు దాన్ని అమలు చేసే రీతిలో దాన్ని నీవు అంగీకరించావు అండ్ విధేయతతో దాన్ని ఆచరణలో పెడుతున్నావు. అప్పుడు నీకు సాటి ఉండరు, నీవు అంత గొప్పగా దేవుణ్ణి మహిమపరిచిన వ్యక్తి అవుతావు. ఒక క్రైస్తవ సహోదరి ఒకసారి ఆమె రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, చిన్న కంపార్ట్మెంట్లో ఆమె ఉంది, ఆమె బర్త్ మీద పడుకున్నప్పుడు గలతీ 5వ అధ్యాయమును చదవాలనిపించింది. సో లేచి కూర్చుని గలతీ 5వ అధ్యాయం తెరిచి దాన్ని చదివినప్పుడు గలతీ 5వ అధ్యాయంలో ఆత్మ ఫలము, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి చదివిన తర్వాత మెల్లగా దాని గురించి ఆమె ధ్యానించుట ప్రారంభించింది. ఆమె అనుకుంది, డూ ఐ రియలీ హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్? నాకు నిజంగా ఆత్మ ఫలములు ఉన్నాయా? అయితే నాలో ఆనందం ఉందా? నాలో సమాధానం ఉందా? ఒకవేళ నాలో ఆనందము, సమాధానం ఉంటే అవి వస్తువుల మీద, పరిస్థితుల మీద, నా చుట్టూ ఉన్నటువంటి వారిని బట్టి నాకు కలుగుతున్నాయా, లేక దేవుని యొక్క ఆత్మ వలన ఫలముగా నాలో ఉన్నాయా అని ఆలోచించింది. దీన్నే ధ్యానం అంటారు. ఒక వచన భాగాన్ని, లేకపోతే ఒక అధ్యాయాన్ని, ఒక పాఠ్య భాగాన్ని, ఒక వచనాన్ని చదివిన తర్వాత దృష్టి సారించి ప్రార్థనాపూర్వకంగా దాని లోతుల్లోనికి ఒక్కొక్క విషయాన్ని పొర తెరుచుకుంటూ చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఒక రోజున వచ్చే అభ్యాసం కాదు, ఒక రోజున వచ్చేటువంటి విషయం కాదు. అలా చేసుకుంటూ పోయినప్పుడు నెమ్మదిగా ప్రభు మీకు దాన్ని దీవెనగా మారుస్తాడు. సో ఆలోచిస్తుంది అన్నమాట, గలతీ 5లో రాయబడినటువంటి ఆత్మ ఫలము నాలో ఉందా? వెంటనే ఆమెకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక వచనాన్ని జ్ఞాపకానికి తెచ్చాడు. వాక్యాన్ని క్రమం తప్పకుండా రెగ్యులర్గా చదువుతుంటే ఆత్మదేవుడు, మీలో వాక్యం ఉంది కనుక మీకు జ్ఞాపకం చేస్తాడు. కంటత చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే ఈ అభ్యాసము పరిశుద్ధాత్ముడు వాడడానికి అవకాశాలు ఎక్కువ. రోమీలకు రాసిన పత్రిక 6:11 జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఏమని రాయబడింది? అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. వెంటనే సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి, అలైవ్ టు గాడ్ అనేటువంటి పదాలు ఆమె యొక్క మదిలో మెదలడం ప్రారంభమైంది. రైలు చీకటి గుండా రాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు ఆమె గలతీ పత్రికలో 5వ అధ్యాయం ఆత్మ ఫలము గురించి చదివిన విషయము, రోమా 6లో ఆమె జ్ఞాపకం వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. అప్పుడు అనుకుంది, నేను దేవుని కొరకు క్రీస్తునందు సజీవురాలిగా ఎంచుకున్నప్పుడు, ఆ రకంగా ఉన్నప్పుడు, దేవుని కొరకు నేను జీవించినప్పుడు ఈ ఆత్మ ఫలము నా జీవితంలో భాగమవుతుంది, అది నా జీవితానికి దీవెనగా ఉంటుంది. సో ఐ మస్ట్ బి అలైవ్ టు గాడ్, దట్స్ ద సీక్రెట్ అని ఆమె పడుకుంది. నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు సజీవురాలిగా ఎంచుకోవాలి, అదే రహస్యం అనుకుంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, వెన్ యూ బికమ్ అలైవ్ టు గాడ్, నీవెప్పుడైతే దేవుని కొరకు సజీవమై ఉంటావో, జీవిస్తావో, యూ బికమ్ అవైలబుల్ టు గాడ్. అప్పుడు దేవుడికి అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటావు. యూ బికమ్ అకౌంటబుల్ టు గాడ్. అప్పుడు దేవుడికి ప్రతి విషయంలో లెక్క చెప్పే వ్యక్తిగా ఉంటావు. అండ్ యూ బికమ్ అడాప్టబుల్ టు గాడ్. అప్పుడు దేవుడు నిన్ను ఏ రకంగా మలచాలన్నా, ఏ రకంగా నిన్ను తీర్చిదిద్దాలన్నా ఆయన చేతుల్లో ఒదిగిపోయేటువంటి వ్యక్తిగా ఉంటావు. సో దేవుని కొరకు జీవము కలిగి ఉండాలి. టు బి అలైవ్ టు గాడ్ అంటే కీప్ ఆన్ మెడిటేటింగ్ అపాన్ హిస్ లివింగ్ వర్డ్. ఆయన జీవవాక్యమును ధ్యానిస్తూ దాన్ని అన్వయించుకొని జీవిస్తూ ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇది ప్రశ్నకి జవాబు. అండ్ మరొక బైబిల్ జవాబుల కార్యక్రమంలో మనం కలుసుకునేంత వరకు ప్రభు మనందరినీ వాక్యమును చదివి, దాన్ని కంటత చేసి, దాన్ని ధ్యానించి, దాన్ని జీవించి జయమును ఫలమును కలిగి ఉండినట్లు చేయునుగాక. God bless you all. Amen.